వేమిరెడ్డి ప్రశాంతి గారితో ఉన్నాం. మేడం చెప్పండి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. వేమిరెడ్డి కుటుంబం అంటే ఎదురులేని నెల్లూరు జిల్లాలో ఎదురులేని కుటుంబంగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతోంది. అంటే రేపు మీ పరిపాలన నెల్లూరులో ఎలా ఉండబోతుంది? నెల్లూరులో యాక్చువల్గా నేను ముందే చెప్పాను, మా కోవూరు నియోజకవర్గంలో నేను ప్రచారంలో ఉన్నప్పుడు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా జిల్లాలో ఎవరెవరికైతే మనం ఏం మాటలు ఇచ్చున్నామో వాళ్ళందరికీ అభివృద్ధి సంక్షేమము అన్నీ సమపాలనలో అందించి గ్రామాలని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. ఇద్దరం కూడా కార్యకర్తలకు ఇచ్చే భరోసా మేడం, అంటే ఇప్పటివరకు కొంత కార్యకర్తలు అయితే ఇబ్బంది పడిన నేపథ్యం ఉంది. అలాంటి కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా? కార్యకర్తలు ఈ విజయం యాక్చువల్గా కార్యకర్తల విజయం, ప్రజల విజయం, కార్యకర్తల విజయం. వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళందరికీ మేము తప్పకుండా అండగా ఉంటాం. కార్యకర్తలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా తీరుస్తామని చెప్పి మేము ఆల్రెడీ మాట ఇచ్చున్నామో అదేవిధంగా వాళ్ళకి చేస్తాం కూడా. అంటే కార్యకర్తలు ఈ విజయం కార్యకర్తల విజయం. తాము కార్యకర్తలకి తప్పకుండా అండగా ఉంటాము. ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ కార్యకర్తలందరికీ కూడా తాము వెన్నుదన్నుగా ఉండి వారందరికీ అండగా నిలబడతామని మనతో చెప్తా ఉన్నారు. న్యూస్ 18 కోసం రఘు.